వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ పిఆర్ అకాడమీ అనేది ఒక బ్రాండ్ అండి. యాక్చువల్గా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద బిగ్ బ్రాండ్. ఎందుకు సార్ నేను ఈ పిఆర్ అకాడమీ పట్టుకొని వేలాడుతున్నాను అనే విషయాన్ని మీరు తప్పుగా ఆలోచించద్దు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్వాలిటీ, క్వాంటిటీ, కమిట్మెంట్, కండిషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి సార్. అక్కడ స్టెప్తో పాటు స్టూడెంట్కి కూడా, ఒక యాస్పిరెంట్ అనేవాడికి కూడా చాలా అద్భుతంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సార్. అందుకే దీన్ని పిఆర్ అకాడమీ వాళ్ళు చాలా అద్భుతంగా ఫ్యాకల్టీని ముందుకు తీసుకువెళ్ళి ఆ స్టూడెంట్ని మంచి పొజిషన్ తీసుకురావాలనే ఉద్దేశం మీద మేము ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిలబస్ అనేది ఇచ్చామండి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కమింగ్ సూన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది. ఆల్రెడీ పడిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటిది సుమారుగా 7,000 చిల్లర పైచీలకు ఉన్నటువంటి నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. దానికి మేము ఒక డిజైన్ చేసాం. బయాలజీలో ఉన్నటువంటిది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 20 మార్కులు అనేవి మేము అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అంటే 100కి 100% మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నించినటువంటిది. ప్రతిదీ కూడా ఎన్సీఆర్టీ ప్యాటర్న్లో మేము ఇచ్చినటువంటిది. మరి ఏ సిలబస్లో ఏముంది, ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ న్యూ ట్రెండ్ అప్డేట్ 2026లో బయాలజికల్ సైన్స్కి అప్గ్రేడేషన్, ప్రతి బుక్కి, ప్రతి సబ్జెక్టుకి అప్డేట్ అనేది ప్రాసెస్ చేస్తున్నాడండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశం మీద మేము బయాలజీలో కూడా అప్డేట్ ప్రాసెస్లో ఏ ప్యాటర్న్ ఇస్తున్నాడో కూడా మేము చూపిస్తున్నాం కూడా. అవేంటి, ఈ పిఆర్ అకాడమీకి సంబంధించినటువంటి బయాలజికల్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బయాలజికల్ సిలబస్ ఏముంది అనేది ఒక్కసారి చూపిస్తామండి. అందులో ఉన్నది ఇది కామన్ పాయింట్. సరే, ఈ ఏరియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం. ఇవి సుమారుగా ఒక 10 ఉంటాయండి. ఈ 10 కాన్సెప్ట్ మీద మీరు దృష్టి పెడితే మీకు మ్యాక్సిమం ఒక 3 or 4 బిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్ బిట్స్ ఏమండి అంటే మీరు దృష్టిలో పెట్టుకుంటే దీంట్లో మేజర్గా ఏ కాన్సెప్ట్ వదిలిస్తే, ఏ కాన్సెప్ట్ వదలలేక, ఏ కాన్సెప్ట్ కూడా వదిలే ఛాన్స్ అనేది మీరు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక్క బిట్టి కూడా లైఫ్ స్టేంజెస్, లైఫ్ అచీవ్మెంట్, ఇక్కడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ జాబ్ కోసం మాత్రమే మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు. ఈ 10 సంబంధించినటువంటి కాన్సెప్ట్ల మీద మీరు దృష్టి పెడితే మినిమం 4 బిట్లు వచ్చే ఛాన్సెస్ సార్. 10 లెసన్స్ అనేది నేను చదివితే 4 బిట్లు చదవాలా, 4 బిట్లు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి. 100కి 100% మేము అనాలిసిస్ చేసి చూపించినటువంటి సిలబస్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకునే మీకు ఇచ్చినటువంటి మార్క్స్. అంటే ఈ 3, 4 అనే దృష్టి అయితే మీకు చెప్పలేము. కాబట్టి 3 కన్నా ఎక్కువ, 4 కన్నా తక్కువ, 4 కన్నా తక్కువ అంటూ ఉండదు, ఎక్కువే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఈ సిలబస్లో స్కెలిటన్ సిస్టమ్, దానే మనం అస్థిపంజర వ్యవస్థ, న్యూట్రియంట్ పోషక పదార్థాలు, జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ, ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే విసర్జక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతఃస్రావ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సెన్స్ ఆర్గన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. ఈ 10 కాన్సెప్ట్లు చదివితే మీకు 4 బిట్లు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సరే, ఇందులో బిట్లు కూడా చాలా లాజికల్గా అడుగుతుంటాడండి. సరే, ఇందులో లాస్ట్ టైం మీకు అడిగిన బిట్ ఏంటి తెలుసా? ఎర్రత కణాల జీవితకాలం ఎంత అడిగాడు. ది లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ అన్నాడు. సరే, మీరు రాంగ్ పెట్టద్దు. ఎర్రత కణాలు జీవితకాలం ఎంత అన్నాడు. ఎర్రత కణాల జీవితకాలం ఎంత అని అడిగాడు. లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ అన్నాడు. ఆప్షన్ ఏ పెట్టుకుంటే 120/1 అన్నాడు. ఆప్షన్ బి అంటే 120/2 అన్నాడు. ఆప్షన్ సి అంటే 120/3 అన్నాడు. ఆప్షన్ డి అంటే 120/4 అన్నాడు. ఇది చాలా ఈజీ బిట్ అని మీరు 120 అనగాన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన బుక్లో కనబడుతుంది 120 days. కానీ సార్ ఏంటి ఇచ్చారు? 120/1, 2, 3, 4 ఇచ్చారు. ఏంటి అనేది మనకి సార్ ఒక బిట్ ఏంటంటే ఈజీ బిట్ని కన్ఫ్యూజ్ పెడతాడు, టఫ్ బిట్ని అందరికీ కన్ఫ్యూజ్ పెడతాడు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఈజీ బిట్ కూడా ఒక యాస్పిరెంట్ వాడికి ఏ రకంగా వాడిని క్వశ్చనింగ్ అంటే థింకింగ్ చేయాలి అనే దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఈజీ బిట్ని కూడా లాజికల్గా థింక్ చేయడానికి ఆ పేపర్ ఇచ్చిన వ్యక్తి యొక్క లక్ష్యం. కాబట్టి మీరు ఈజీ బిట్ని కూడా చాలా క్షుణ్ణంగా చదివి మాత్రం ఆన్సర్ చేయాలండి. అందుకే మనకి జాబ్ రాకపోవడం ప్రధాన కారణం ఏంటంటే దట్ మీన్స్ ప్రెజెంటేషన్. ఈ
ఈ ప్రజెంటేషన్ వీక్ అయిపోతున్నామండి మనం. ఎందుకంటే తెలిసిన బిట్టి తప్పు చేసుకుని బయటకు వస్తున్నామండి. ఏం అవసరం లేదండి. తెలిసిన బిట్టి కరెక్ట్ చేస్తే మీ పోస్ట్ మీకు వచ్చినట్టే. తెలియని బిట్టి నీకు కాదు, ఎవరికి తెలియదు. అది లక్ ఫేవర్ కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు బాగా చదువుతారు కాబట్టి ఆ ఐడియా అనేది రావడం బట్టి ఆప్షన్ చూస్ చేసి సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది బిట్ ఈజీ అనే టేక్ ఇట్ ఈజీ తీసుకోవద్దండి. ప్రతి బిట్ మనకు వాల్యుబుల్లే, మన లైఫ్ ఫెచ్చింగ్ చేసేది. కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో మనకు మొట్టమొదటి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీలోనే 10 కాన్సెప్ట్లు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 4 బిట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏ బిట్ ఎప్పుడు ఇస్తున్నాడో, ఏ పేపర్లో ఎందులో ఇస్తున్నాడో నేను అబ్జర్వేషన్ చేసినటువంటి కాన్సెప్ట్. సరే, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 10 కాన్సెప్ట్లు మాత్రం చదవాలి. ఇది మనకి ఎగ్జామ్లో మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మరి రెండోది తీసుకుందాం. రెండోది టాపిక్ తీసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ అండ్ క్లాసిఫికేషన్ ప్లాంట్ కింగ్డమ్. అక్కడ జంతువుల వర్గీకరణ చూసారా? ఆ జంతువుల వర్గీకరణ అంటే ఏంటంటే అకశేరుకాలు, సకశేరుకాలు, అంటే వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, అంటే కార్డేటా, నాన్ కార్డేటా. ఇట్స్ బేస్డ్ ఆన్ ది బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ అంటే నోటోకార్డ్. నోటోకార్డ్ అంటే అర్థం ఏంటంటే పృష్ఠవంశం. పృష్ఠవంశాన్ని ఆధారంగా చేసుకొని జంతువులు వర్గీకరించడం జరిగింది. అకశేరుకాలు, సకశేరుకాలు. అది ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడుగుతున్నాడో తెలుసా? ఈ కాన్సెప్ట్ చిన్నది లైన్లో ఉన్నది అని ఫీల్ అవుతే మాత్రం తప్పు, కానీ ఇది పెద్ద కాన్సెప్ట్ అండి. దీనికి సంబంధించింది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 1 మార్క్. ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ రెండు కలిపి చేస్తే 3 మార్కులు పక్కగా వచ్చే ఛాన్సెస్ అనేది మ్యాచింగ్ సిస్టంలో అడుగుతున్నాడండి. ఓకే, మ్యాచింగ్ సిస్టంలో ఎందుకు అడుగుతున్నాడంటే ఇప్పుడు జంతువుల వర్గీకరణలో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే అకశేరుకలు తీసుకున్నాం. అకశేరుకలు అంటే ఇన్వర్టిబ్రేట్స్, దాన్ని నాన్ కార్డేటర్స్ అంటారు. బ్యాక్ బోన్ లోనివి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే అవి ఆ బ్యాక్ బోన్ లేనటువంటి వర్గాలు ఫైలమ్స్ ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. అది ప్రోటోజోవా, పొరిఫెరా అండ్ సిలింట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నెమోటోహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకానోడెర్మిటా. ఈ 9 వర్గాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే మనల్ని బుర్ర పిచ్చెక్కించేస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు చాలా దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఎందుకంటే సపోజ్గా పొరిఫెరా వర్గానికి చెందినటువంటి లాస్ట్ టైం ఎస్ఐ వాడికి అడిగినటువంటిది ఏంటంటే యూప్లెక్టెల్లా అనే జీవి అనేది ఎక్కడ కనబడుతుంది? యూప్లెక్టెల్లా అనే జీవి అనేది ప్రధానంగా మనకి ఏ యొక్క వర్గంలో కనబడుతుందంటే పొరిఫెరా వర్గం. దాన్నే మనం వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అని అంటారు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆ జంతువుల వర్గీకరణ గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాల్సింది. మరి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ తీసుకుందాం. అంటే దానే మొక్కల వర్గీకరణ, వృక్షాల వర్గీకరణ. ఈ వృక్షాల వర్గీకరణ 2 రకాలు ఉంటాయి. అది ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్స్, రెండోది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఫెనెరోగామ్స్ అంటారు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే క్రిప్టోగామ్స్ అంటారు. ఇక్కడ కూడా మనకి చాలా ఎక్కువ అడుగుతుంది. క్రిప్టోగామ్స్లోనే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనే 3 రకాలకు కనబడుతుంటాయి. ఆ 3 రకాల విభాగాలు కనబడుతుంటాయి. అది థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. సరే, ఈ ఏరియాలో మీకు 3 మార్కులు వచ్చే ఛాన్సెస్ సార్, అది ఉంటుంది గ్యారంటీ. సార్ నెక్స్ట్ కాన్సెప్ట్ యూనిట్ 3 తీసుకున్నట్ల ప్యాథాలజీ. సరే, ఈ బిట్టిని అడగకుండా లేనటువంటి పేపర్ ఏదీ లేదు సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దీనిపైన డిసీజెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సరే, ఈ డిసీజ్ పైన ఫోకస్ ఎక్కువగా పెట్టడానికి రీజన్ ఏంటంటే 2019, 2020లో కరోనా అనే సంబంధించినటువంటిది రావడం, దానికి సంబంధించిన కొత్త యాప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఇందులో కొత్త యాప్స్ కూడా ఈ మధ్యకాలంలో కోవిన్ అని ఒక సంబంధించిన యాప్ పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కోవిన్ అనే సంబంధించినటువంటి ఒక యాప్ దేనికి సంబంధించిందంటే కరోనా వైరసెస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎంత వరకు విస్తరించింది, ఎన్ని మీటర్లలో కరోనా పేషెంట్ ఉన్నాడు అని గుర్తించడానికి ఈ పోర్టల్ అనేది మన సెల్లో ఉంటుంది. అది ఇమీడియట్గా 100 మీటర్ల దూరంలో కరోనా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, మీకు సిగ్నల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అటువంటి పోర్టల్ క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా కరెంట్ అప్డేట్ ఇందులోకి వస్తుంటాయి. ఈ వ్యాధుల గురించి మనం తెలుసుకుంటే వైరస్ వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వ్యాధులు ఏంటి, ఫంగల్ డిసీజెస్ ఏంటి, కీటక వ్యాధులు ఏంటి, మైకోప్లాస్మా వ్యాధులు ఏంటి, అలాగే ఎయిర్ బోర్న్ డిసీజ్, గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి, నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి, ఇవి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వ్యాక్సిన్ అంటే ఏంటి, అలాగే యాంటీబయాటిక్ అంటే ఏంటి. అసలు వ్యాక్సిన్ అనేది తయారు చేయడానికి జనరల్గా ఒక విషయం, వ్యాక్సిన్ దేనికి ఇస్తారంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే డిసీజ్ వచ్చినప్పుడే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఇప్పటికిప్పుడు డిసీజ్ వస్తే మాత్రం ఇప్పటికిప్పుడు ఏదైనా వ్యాధి అనేది వస్తే మాత్రం యాంటీబయాటిక్ అనేది ఇవి చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యాక్సిన్ అనేది దేంతో నిర్మితం అవుతుంటాయండి, ఎక్కువ వైరస్ బ్యాక్టీరియాతోనే తయారవుతుంటాయి. అందుకే మనకి ఎప్పుడు కూడా ఒక బాడీలోకి ఒక వైరస్ని చెప్పాలంటే
ఇంకో వైరస్ని బాడీలోకి ఇంజెక్ట్ చేయాలి, వ్యాక్సిన్ రూపంలో ఇంజెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆ లోపల బాడీలో ఉండే వైరస్ని చంపడానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా మన వ్యాక్సిన్ కింద రూపంలో చెప్పవచ్చు. ఈ వ్యాక్సిన్స్ అనేవి జనరల్గా మనకి 2 రకాలు ఉంటాయి. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్, ఆటోమేటెడ్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయి. ఓకేనండి, మళ్ళీ వాటిలో డివైడ్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇందులో డిస్కషన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంటే. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాథాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే ఇవి బిట్లు అనేది 3 బిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయండి. 3+ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇందులో మాత్రం వ్యాక్సిన్ అంటే ఏంటి, యాంటీబయాటిక్ అంటే ఏంటి, ఏ వ్యాధి దేనివల్ల వస్తుంది. ఇప్పుడు సపోజ్గా కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ అనేది ఆ కరోనా వైరస్ ఈ మధ్యకాలంలో వ్యాప్తి చెందింది. మరి దానికి సంబంధించినటువంటి ఆ వ్యాధి తెలుసుకోవాలంటే ఏ యొక్క టెస్టులు చేయాలి, ఏ డయాగ్నోసిస్ టెస్ట్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి విషయం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది దేనికంటే కరోనా సంబంధించిన డిసీజ్కి డయాగ్నోసిస్ టెస్ట్, ఒక వ్యాధి నిర్ధారణ పరీక్ష. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్లో అప్డేట్ నేర్చుకుంటాం, మరియు దానికి సంబంధించిన స్టాక్ కూడా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి, అయితే ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో కరోనా వైరస్కి సంబంధించిన వాటిని క్యూర్ చేయడానికి మనం ఎక్కువగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కువగా ప్రయోగించడం జరిగింది, ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. అలాగే భారత బయోటెక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా మన కోవాక్సిన్ ప్రొడక్ట్ చేయడం జరిగింది. అసలు కోవిషీల్డ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఫ్రీ సప్లై చేశారు, గుర్తుందా మీకు? ఆ కోవిషీల్డ్ అనే ఇంజెక్షన్ అనేది ఫ్రీగా ఇచ్చింది మన వాళ్ళు తయారు చేసింది ఏం కాదండి. మన వాళ్ళు దానికి సంబంధించిన ఫార్ములా కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కున్నటువంటి ఏరియా ఏదంటే బ్రిటన్ కంట్రీ వాళ్ళది. ఆ బ్రిటన్ కంట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఏదంటే ఆస్ట్రాజెనికా అనే కంపెనీ వాళ్ళ దగ్గర కొనుక్కోవడం జరిగింది. ఇవంతా కరెంట్ అప్డేట్. ఈ ఆస్ట్రాజెనికా అనే కంపెనీ నుంచి కొనుక్కోవడం జరిగింది. ఆస్ట్రాజెనికా ఎక్కడ ఉందంటే బ్రిటన్లో ఉంది. వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏదంటే నేను ఇప్పుడు చెప్పాను కోవిషీల్డ్. ఈ కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ అనేది మరి వాళ్ళ యొక్క ఫార్ములా మనం కొనుక్కున్నాం. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కోవడం కాదండి, ఇండియన్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. అదే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అది పూణేలో ఉంది. సరే, ఇదంతా అప్డేటే. వీటి గురించి మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కరోనా అనే సంబంధించిన డిసీజ్ అనేది వ్యూహాన్ చైనాలో మొట్టమొదటి గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇండియాకి ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి క్రిటికల్ కాంప్లికేటెడ్ ఏంటి, ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిందా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది యూనిట్ 3. కాబట్టి ఇది 3+ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సార్, నేను మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మేము లైవ్ రికార్డులు ఇచ్చున్నామండి, అప్డేట్ ఇచ్చాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అప్డేట్ ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండీ మోడల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఇస్తున్నాడో, ఆ ప్రజెంట్ పేపర్ ఎలా ఇస్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము లైవ్ రికార్డింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లైవ్ కంటెస్ట్ కూడా ఉన్నాయండి, లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన డైలీ టెస్టులు కూడా సంబంధించిన ప్రొవైడ్ చేసే ఇది కూడా పిఆర్ అకాడమీ వాళ్ళే. కాబట్టి పిఆర్ అకాడమీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ ఇందులో జాయిన్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కాబట్టి జాయిన్ అవుతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఉంటే మాత్రం మీరు సబ్జెక్టు వినండి. ముందు సబ్జెక్టు విని క్లాస్ బాగుంది అని అంటేనే మీరు తీసుకోండి. మేము కావాల్సిన ప్రొవైడ్ కూడా చేసే రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కొన్ని వేల మంది దీంట్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సరే, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ నోటిఫికేషన్ అనేది కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది. కాబట్టి దాన్ని మేము ఎట్లా డిజైన్ చేయాలనే ముందే ప్లాన్ చేసి రెడీ ఉన్నామండి. కాబట్టి మీరు రెడీగా ఉండాలి. మేమైతే రెడీ అయిపోయాం, ఇక మీరు రెడీగా ఉండాలి. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ మనం తీసుకుందాం. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే 4th కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఫండమెంటల్ ఆఫ్ ప్లాంట్స్. ఇవన్నీ కామన్గా మీకు ఉన్నటువంటి విషయం మీరు అనుకుంటున్నారు. మొక్కల్లో ప్రాథమిక విధులు. ఈ మొక్కల్లో ప్రాథమిక విధులు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తీసుకున్నట్లయితే మొక్కల్లో ప్రాథమిక విధులు దేని గురించి మాట్లాడుకోవాలంటే వేరు, ఆ వేరు యొక్క సిస్టమ్, రూట్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. స్టెమ్, ఆ స్టెమ్ యొక్క కాండం యొక్క రూపాంతరం చెందిన కాండం గురించి తెలుసుకోవాలి. అంటే మోడిఫికేషన్ స్టెమ్. లీఫ్ అంటే ఏంటి, ఇన్ఫ్లోరెసెన్స్, పుష్పాసనం అంటే ఏంటి, పుష్పం అంటే ఏంటి, ఆ పుష్పంలో ఉండేటువంటి భాగాలు ఏంటి, ఆ పుష్పంలో ఏ రకంగా ఫలదీకరణ జరుగుతుంది, పుష్పం యొక్క ప్రధానమైన ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి, మరి పోలనేషన్ అంటే ఏంటి, పరాసంపర్కం అంటే ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, మన తినదగ్గ భాగాలు ఏంటి, మనం తీసుకున్న ఆహార పదార్థం, మనం తీసుకున్నటువంటి ఫ్రూట్స్లో ఏ ఫ్రూటు ఎక్కడ ఎడిబుల్ పాట్గా ఉంటుంది. ఎడిబుల్ పాట్ అంటే అర్థం ఏంటంటే తినే భాగం ఏంది, మరి సీడ్స్ ఎలా డిస్పర్సల్ అవుతుంది, దాని గురించి వివరణ తెలియాలంటే ఫండమెంటల్ రూట్స్. ఇది కూడా మనకి
2 + 3 బిట్లు అడిగే అంటే సో 3+ అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక అసలైన ఇంపార్టెంట్ అక్కడ మనం మాట్లాడుకుంది ఏది మాట్లాడుకుంటే హ్యూమన్ ఫిజియాలజీ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా ప్లాంట్ ఫిజియాలజీ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మొక్కల శరీర ధర్మశాస్త్రం అంటారు. ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంక్రియ, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం ఓకే, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ, అలాగే ఆస్మసిస్ ద్రవాభిసరణం, అలాగే డిఫ్యూజన్ అంటే విసరణం లేదా వ్యాపనం, అలాగే ఫైటో హార్మోన్స్ వృద్ధి నియంత్రకాలు అంటే ఫైటో హార్మోన్స్ అంటే మొక్కల్లో ఉండే హార్మోన్స్. ఎకనమిక్ ఇంపార్టెన్స్ ప్లాన్ మొక్కల యొక్క ఆర్థిక సంబంధించి ఎకనమిక్ ఇంపార్టెంట్ ప్లాన్స్ అంటే మొక్కల్లో ఉండేటువంటి ఆర్థిక విధి విధానాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సరే, ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 5 బిట్స్ వచ్చేస్తుంది. మీకు డ్రై కాన్సెప్ట్ ఈ ఏరియా నుంచి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫోటోసింథసిస్లో ప్రాసెస్, గ్లైకాలసిస్లో ప్రాసెస్, కెల్విన్ సైకిల్, క్రెబ్స్ సైకిల్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. గ్లైకాలసిస్ ప్రాసెస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఉన్నటువంటివి. ఇవి చాలా క్రిటికల్గా ఉంటాయి, చదివితే రాదు. ఎవరో ఒక ఫ్యాకల్టీ అనేది దాన్ని చెప్తే కానీ అర్థమయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సరే, నేను మాట్లాడింది ఈ యొక్క ప్లాంట్ ఫిజియాలజీలో సంబంధించింది 5 మార్కులు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మేము నీట్గా ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క యూనిట్ అనేది లైవ్ రికార్డు పెట్టున్నామండి. ఖచ్చితంగా మీరు దీన్ని కొనుక్కుంటేనే మీకు ఆప్షన్ అనేది ఉంటుందండి, లైఫ్ ఆప్షన్ అనేది ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పిఆర్ అకాడమీ వాళ్ళు చాలా ఫుల్ఫిల్గా మనకి సిలబస్ అనేది చాలా ఎక్కువ ఆ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక విద్యార్థికి ఎంత అవసరమో అంత మాత్రమే వీళ్ళు ప్యాటర్న్ తయారు చేశారండి. ఎందుకంటే గత కాలంలో వచ్చినటువంటి పేపర్ని దృష్టిలో పెట్టుకొని మేము దానికి సంబంధించిన సిలబస్ అనేది విత్ క్లాసెస్తో కలిపి, రికార్డింగ్తో కలిపి, లైవ్లో ఉన్నటువంటిది ప్యాటర్న్ మేము ఇచ్చే ఉన్నాను. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపరేషన్ అవుతారని మేము భావిస్తున్నామండి. కానీ వీళ్ళు ఇచ్చింది తక్కువ అమౌంట్ అండి. కమర్షియల్ గురించి ఆలోచించలేదండి, కమిట్మెంట్ మీద ఆలోచించున్నారు. కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని మేము చెప్పాం కదా అని మీరు కొనవసరం లేదండి, వెరిఫై చేసుకొని కొనండి, ప్రాబ్లం లేదు. ఓకేనండి. సరే, ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదంటే సెల్ బయాలజీ, దాంతోపాటు జీవ పరిణామం, కణజీవ శాస్త్రం, జీవ పరిణామం అనే కాన్సెప్ట్స్ మనం తీసుకోవాలి. సరే, సెల్ బయాలజీలో బిట్ అనేది తప్పనిసరి అడుగుతాడండి. ఈ ఏరియా కూడా కొంచెం డ్రై కాన్సెప్ట్ అండి. సరే, వాడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళు మేజర్గా ఈ కాన్సెప్ట్లు అన్నీ చదువుతూ చివరి కాన్సెప్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అవేంటంటే జెనెటిక్స్ ఒకటి, ఎవల్యూషన్ ఒకటి, సెల్ బయాలజీ. ఈ మూడింటిని చదివితే మీరు 6-7 బిట్లు వచ్చేస్తాయండి. 6-7 బిట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడండి. మిగిలిన కామన్ ప్రతి ఒక్కరు చదివేస్తుంటారు కామన్. కాబట్టి ఇక్కడ మీకు ఒక 6 బిట్లు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఓకేనండి. అది కానిస్టేబుల్ వాళ్ళకి. అది ఎస్ఐ వాళ్ళకి మనం తీసుకున్నట్లయితే ఒక 2 లేదా 3 బిట్లు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటారంటే వీళ్ళకి కానిస్టేబుల్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఐ వాళ్ళకి తక్కువ సంబంధించిన మార్క్స్ ఉంటాయి. జనరల్గా 12-13 ఉంటే వాళ్ళకి 16-17 ఉంటాయి ఎస్ఐ వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి. కాబట్టి ఎస్ఐ వాళ్ళకి తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనకున్న యూనిట్లు అన్నీ కూడా కవర్ చేసుకున్నప్పుడు వెళ్తాడండి. కానీ దేనికి ఎంత బేరేజ్ వేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, దాని మీద ఎక్కువ ఫోకస్. ఎగ్జాక్ట్లీ 5 మార్కులు రావాలనే దృష్టి ఏం లేదండి, అది 3 మార్కులైనా రావచ్చు. అయితే కన్ఫర్మ్ బిట్స్ అయితే కన్ఫర్మ్ బిట్స్, అది మాత్రం మీరు అసలు రాజీ పడిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి సార్. యూనిట్ 6 గురించి నేను మాట్లాడుతాను, సెల్ బయాలజీ అండ్ ఎవల్యూషన్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్, ఇది కొత్తగా ఇందులో యాడ్ చేశాడండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి జనరల్ సైన్స్ అంటేనే ఒక 50% ఇది యాడ్ చేశాడు. ఏంది? ఇండియన్ సైంటిస్ట్, స్పేస్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ టెక్నాలజీ. ఇండియన్ సైంటిస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, వాటి వివరణ, వాళ్ళ యొక్క బ్యాకప్ స్టోరీ ఏంటో తెలియాలి. స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష విజ్ఞానం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనకు తెలియాలి. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి కృత్రిమ శాటిలైట్స్ ఏంటి
అని మనకు తెలియాలి. సార్ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి కృత్రిమైన శాటిలైట్ చెప్పాలంటే ఆర్యభట్ట అనే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఏంటది? ఆర్యభట్ట. రెండోది ఏంటంటే భాస్కర. మూడోది ఏంటంటే మనం తీసుకున్నట్లయితే రోహిణి. నాలుగోది ఏంటంటే యాపిల్. ఇట్లా ఇవి మేజర్. వీటిని బేస్ చేసుకున్న అప్గ్రేడేషన్ శాటిలైట్స్ అనేవి ఇప్పుడు ఫామ్ అయ్యాయి. మరి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. రాకెట్ లాంచింగ్ స్టేషన్ శ్రీహరికోట తిరుపతి ప్రాంతంలో ఉంది. రెండోది తీసుకుంటే కులశేఖరపట్నం చెన్నైలో ఉంది. సరే, ఒడిస్సాలో ఉన్నది రాకెట్ లాంచింగ్ స్టేషన్ కాదు, అది మిసైల్ లాంచింగ్ స్టేషన్. ఓకేనా, మిసైల్ లాంచింగ్ చేసేది, క్షిపణులు లాంచ్ చేసినటువంటిది. మరి ఇక్కడ ఆర్యభట్ట అనేది భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం అని చెప్పొచ్చు. భాస్కరాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదట భూ పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చు. రోహిణి ఇదేనండి చాలా ఇంపార్టెంట్. భారత భూభాగం నుండి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే రోహిణి. ది ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియన్ ల్యాండ్. మరి రిమైనింగ్ అన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారంటే రష్యా నుంచి లాంచ్ చేయడం జరిగింది. యాపిల్ అనేది మనం తీసుకున్నట్లయితే దాన్ని మనది ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని వివరంగా చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడుగుతుంటాడు. దాని అప్డేట్ ఇప్పుడు ఇదంతా అప్డేటేనండి. ఈ మధ్యకాలంలో అటమిక్ ఎనర్జీ కూడా మన మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అటమిక్ ఎనర్జీ అంటే ఏంటంటే అణుశక్తి. అణుశక్తి అనే ప్రాసెస్ జరగాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర విచ్ఛేద తెలియాలి, కేంద్ర సమ్మేళనం తెలియాలి, న్యూక్లియర్ ఫిజన్ తెలియాలి, న్యూక్లియర్ ఫ్యూజన్ తెలియాలి. న్యూక్లియర్ ఫిజన్ ద్వారా మనం ప్రధానంగా ఏం చేయొచ్చు అంటే అటమిక్ ఎనర్జీ ప్రాసెస్ రిలీజ్ చేయొచ్చు, లేదా ఆటం బాంబులు తయారు చేయొచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే హైడ్రోజన్ బాంబ్స్ తయారు చేయొచ్చు. ఓకే, న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఈ మధ్యకాలంలో మనకు అటమిక్ ఎనర్జీలో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి పునరుత్పాదక ఇంధన వనరులు, పునరుత్పాదక కానిటువంటి ఇంధన వనరులు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనే విషయాలు మనం క్షుణ్ణంగా మనం మాట్లాడుకోవాలి. సరే, ఈ మధ్యకాలంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఈ మధ్యకాలంలో నాన్ పొల్యూషన్ ప్రభావం లేకుండా ఫ్యూల్స్ ఎక్కువ యూజ్ చేయాలని మన ఇండియన్ టార్గెట్ అనేది కూడా పెట్టింది. అందుకే సోలార్ ఎనర్జీ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 2026 నాటికి సోలార్ ఎనర్జీ ఎంత ఉపయోగించుకుంటున్నారు అంటే మాత్రం 162 గిగావాట్స్ అనేది ఉపయోగించుకుంటున్నారు యాజ్ ఆఫ్ 2026 ప్రకారంగా తెలుసుకున్నట్లయితే. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ సోలార్ ఎనర్జీ, దట్ మీన్స్ టోటల్గా ఈ సోలార్ ఎనర్జీ పక్కన పెడితే సోలార్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసే కదా, పునరుత్పాదక ఇంధన వనరులే కదా. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులు అనేది ఎంత ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకుందంటే 500 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేసుకుంది. సార్ ఇదంతా కూడా నేను మాట్లాడుతుంది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సార్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? రీన్యూబుల్ అంటే అర్థం ఏంటంటే తిరిగి మనం వాడినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో తిరిగి పునరుత్పాదకగా చేసుకోవడం, తిరిగి ప్రొడ్యూస్ చేసుకోవడం. అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్నవన్నీ కూడా ఎంత వాడినా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుందండి. అది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, అలాగే టైడల్ ఎనర్జీ. టైడల్ అంటే ఆటుపోటలకు సంబంధించిన శక్తి, భూగర్భోష్ణ శక్తి, అలాగే జీవ ఇంధనాలు, అలాగే సౌరశక్తి, అలాగే వాయు ఇంధనాలు, అలాగే హైడ్రోజన్ శక్తి, ఇవన్నీ మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నటువంటిది. సరే, ఇవన్నీ కూడా మనం అటామిక్ ఎనర్జీ. ఇక డిఫెన్స్ సెక్టర్ అంటారా, ఇది అత్యంత అద్భుతమైనది. ఇది అప్డేట్, ఫుల్ అప్డేట్. రక్షణ రంగం, మన భారతదేశం రక్షణ రంగం మీద ఎంతవరకు ఫోకస్ పెట్టింది, అందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, డిఫెన్స్ సెక్టర్ మీద మేజర్ ఫోకస్ చేసింది డిఆర్డిఓ కింద పనిచేసినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం వాటి గురించి చెప్పాలి. ఇక ఎనర్జీ సోర్సెస్ అన్నట్టు చూసారా, ఎనర్జీ సోర్సెస్ ఇందాక నేను మాట్లాడిందే. ఇక్కడ అటామిక్ ఎనర్జీ అంటే ఏంటంటే దట్ మీన్స్ ద న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ఆ న్యూక్లియర్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ఆ అణుశక్తి నుంచి, అటమిక్ ఎనర్జీ అన్నా న్యూక్లియర్ ఎనర్జీ అన్నా ఒకటే. అప్పుడు పాత పేరు అటమిక్ ఎనర్జీ, కొత్త పేరు న్యూక్లియర్ ఎనర్జీ. వాటి నుంచి మనకి కరెంట్ ఉత్పత్తి అవడం. కొంతమంది కరెంట్ ఉత్పత్తి చేసుకున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యూక్లియర్ వెపన్స్ అనేది చేస్తున్నారు. మరి అటమిక్ ఎనర్జీ లేదా న్యూక్లియర్ ఎనర్జీ దానికి సంబంధించిన పాలసీస్ ఏంటి, మొట్టమొదటి అటమిక్ ఎనర్జీపై రీసెర్చ్ చేసినటువంటి సంస్థ ఏంటి, అది ఇండియన్ ITER ఒకటి ఉంటుంది, ఇండియన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ, అటమిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఇండియన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ.
ఇది ఒకటి ఉంటుంది. ఇదేనండి మన దేశంలో మొట్టమొదటి అటామిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక రీసెర్చ్ చేసినటువంటి పరిశోధన సంస్థ అది అటామిక్ ఎనర్జీలో. దాంతోపాటు చాలా ఉన్నాయండి వాటికి సంబంధించినవి. బార్క్ అనేది ఒకటి ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఇంతకుముందు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఫామ్ అయింది. అలా కొన్ని సంస్థలు ఉన్నాయండి అటామిక్ ఎనర్జీ సంబంధించినవి. మరి ఈ అటామిక్ ఎనర్జీ నుంచి మన కరెంట్ ఏ రకంగా ఉత్పత్తి అవుతుంది, ఆ కరెంట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. మరి ఈ అటామిక్ ఎనర్జీ వల్ల మన కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా కొన్ని ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మన యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి న్యూక్లియర్ టెస్టులు కూడా పరిణామం చేయడం జరిగిందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ మధ్యకాలంలో అటామిక్ ఎనర్జీపై రీసెర్చ్ చేయడానికి మొట్టమొదటి సంస్థ టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ. గ్రామీణ ప్రాంతంలో ఐటీ టెక్నాలజీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో నెట్వర్క్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగేది. అయితే ప్రతి ఒక్క పల్లెటూరులో గ్రామ పంచాయతీలో ఏమి జరుగుతుందో అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ప్రత్యేకమైన నెట్వర్క్ అనేది ఏర్పాటు చేశారు. అదే ఏపీ స్వాన్ అనేది ఒక సోషల్ నెట్వర్క్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఓకేనండి. ఓకే, ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంతేకాకుండా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ సాఫ్ట్వేర్స్ కూడా క్రియేట్ ఈ మధ్యకాలంలో చేశారండి. అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ ఎంత పరిధిలో ఉందో తెలుసుకోవడానికి ఒక సాయిల్లో ఆ మట్టి యొక్క ఆ మట్టిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏటేటి ఉన్నాయి, పంట పండించడానికి అనుకూలంగా ఉంటాయి లేదా అని కొన్ని సంబంధించినటువంటి టెస్టులకి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్ కూడా ఉపయోగించడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇక్కడ నెక్స్ట్ వన్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మధ్యకాలంలో బాగా మనల్ని అడుగుతున్నాడు అండి, ఎస్ఐ కానిస్టేబుల్ బాగా అడుగుతున్నాడు. ఏంటంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజినెన్స్ ఇమేజింగ్. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వన్ మన ఇమేజింగ్, నెక్స్ట్ సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ టొమోగ్రఫీ. సరే, ఇవన్నీ కూడా మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. కొన్ని మన బాడీకి అటాచ్ అయి ఉంటాయి, కొన్ని మన బాడీకి అటాచ్ చేయకుండా ఉంటాయి. సరే, ఎన్ని అటాచ్మెంట్ చేసినా సరే మన దేశంలో ఎన్ని టెస్టులు చేసినా సరే ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారండి ఇండియాలో. ఆ భారతదేశం కదా ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి నివారణ అనేది లేకుండా పోతుందండి. భారతదేశంలో 85% క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ రెండు రీజన్స్. ఒకటి, బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం. రెండోది, జెనెటికల్ కంప్లైంట్స్. బాడీకి చిన్న వయసులోనే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల క్యాన్సరే వస్తుందండి. అలా ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మనం యూజ్ చేసినటువంటి ఫుడ్ కంటెంట్స్. సో మనం తీసుకున్న ఆహార పదార్థాలపైన ఎక్కువ రసాయన పదార్థాలు ఎక్కువ వాడడం వల్ల, ఆ రసాయన పదార్థాలు మనం యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ అనేది క్షీణించిపోతుంది, డిగ్రేడేషన్ జరుగుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్. సో దానివల్ల క్యాన్సర్ పరిణామం. ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేదండి క్యాన్సర్ రావడానికి. భారతదేశంలో ఈ మధ్యకాలంలో 75% క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బాడీ మనం తీసుకున్న ఆహార పదార్థం మీద ఆధారపడుతుందని WHO వాళ్ళు ఎక్కువ అనాలిసిస్ చేయడం జరిగింది. మరి అటు వివరణ ఏంటో మనం తెలుసుకుందాం. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో క్లోనింగ్ ప్రాసెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. క్లోనింగ్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే 2 ఆడ జీవులతోనే ఒక కొత్త జీవి తయారు చేయడం. ఇది లాజిక్. ఇయాన్ వెల్మిట్ అనే సైంటిస్టు ఆ డాలీ అనే గొర్రె పైన ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. అలాగే స్త్రీల్లో జనరల్గా క్షీరదాల్లో మనలో ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్, కృత్రిమ గర్భధారణ ప్రక్రియ చేశారు. ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టకపోయినా సరే చాలా హైలీ టెక్నాలజీ వచ్చాయండి గైనిక్ దీంట్లో. సో దానివల్ల మనం ఈ కృత్రిమ గర్భధారణ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు పుట్టలేకపోయినా సరే, ఒకవేళ మగవాళ్ళు లోపించినా ఆడవాళ్ళు లోపించినా సరే ఆ ఇబ్బంది లేకుండా సేమ్ ఉన్నటువంటి ఒక ఆడపిల్ల హెల్తీగా ఉండేటప్పుడు వేరే వాళ్ళ యొక్క స్పెర్మ్ తీసుకొని ఆ స్పెర్మ్ అనేది ఈ యొక్క అండంలోకి ఒక ల్యాబొరేటరీలో ఇంజెక్ట్ చేసినట్లయితే ఒక కొత్త బేబీ అనేది ఫామ్ అవడానికి ఆ యొక్క ఎంబ్రియో అనేది డెవలప్ ఆ ఎంబ్రియో అనేది మన యొక్క స్టమక్లో అంటే యుట్రస్లో ఇంజెక్ట్ చేసినట్లయితే ఒక కొత్త బేబీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనే ఉద్దేశం మీద IVF ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి. ఇక నెక్స్ట్ వన్ ఎన్వైరన్మెంట్. సరే, ఎన్వైరన్మెంటల్ అనే దాని మీద మనం తీసుకున్నట్లయితే
ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటి అంతటిని కూడా మనం కలిపి చదివితే మ్యాక్సిమం మీకు స్కోరింగ్ 6 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా అప్డేట్. ఈ అప్డేట్ మేము ఇచ్చేసి ఉన్నాం ఆల్రెడీ. మీరు రెడీ అయిపోవడమే, మీరు లేట్ చేయొద్దు. ఎందుకంటే ఈ అప్డేట్ మళ్ళీ మీరు కూర్చొని చదువుకోలేరు కూడా. ఇదంతా ఫోకస్ చేయాలంటే మీకు 1 year పడేస్తుంది. సిలబస్ ఇచ్చింది, ఆ టైం ఇచ్చింది 4 months, 3-4 months. మరి ఇవన్నీ మీరు ఎప్పుడు చదువుతారు? దీనికి రెఫరెన్స్ బుక్స్ ఏమై కూడా ఉన్నా సరే అది గత 25-24 సంవత్సరాలు ఉన్నవే ఉంటాయి. కానీ మేము అప్డేట్ లైవ్లో ఇచ్చినటువంటి రికార్డింగ్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ప్రతిదీ కూడా కరెంట్ అప్డేట్ మీద బేస్ చేసుకొని కాన్సెప్ట్ ఇచ్చాం. ఇక్కడ కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది, కరెంట్ అప్డేట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎన్వైర్మెంటల్ మనకు తెలుసుకోవాలి. ఎన్వైర్మెంటల్లో మనకు అడిగినటువంటి ఎక్కువ ఆ సైంటిస్టులు అడుగుతుంటాడు, రేటర్ ఎవరు, ఏజీ ట్రాన్స్లెంట్ ఎవరు, ఓడం అంటే ఎవరు, ఎన్వైర్మెంటల్ ఉన్న పార్ట్స్ ఏంటి, ఎకోసిస్టమ్ ఉంటుంది, ఫుడ్ చైన్ ఉంటుంది, ఎన్వైర్మెంటల్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఉంటాయి. ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఆవరణ పిరమిడ్స్. ఇవి 3 రకాలు ఉంటాయి. అవి శక్తి పిరమిడ్ అని, బయోమాస్ పిరమిడ్ అని, ఎనర్జీ, అలాగే పిరమిడ్ ఆఫ్ నెంబర్ అనేవి ఉంటాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడండి. అలాగే ఎన్వైర్మెంటల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో అంటే పర్యావరణంలో ఉండేటువంటి కొన్ని అన్య పదార్థాలు, అధికమైనటువంటి అన్య పదార్థాలు, అధిక గాఢతలో ఉండేటువంటి పదార్థాలు పర్యావరణంలో చేరడం వల్ల పొల్యూషన్ ప్రభావం అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఎన్ని రకాల పొల్యూషన్ ఉంటాయి, ఎన్ని రకాల కాలుష్యకాలు ఉంటాయి, ఆ కాలుష్యకాల్లో వచ్చే ఎలిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి, మరి వీటిని నివారించడానికి, ఈ పొల్యూషన్ నివారించడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి, కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగకుండా తగ్గించడానికి కొన్ని సమ్మిట్స్ అనేది ఏర్పాటు చేశాడు. ఆ సమ్మిట్స్, ఆ సమావేశాలన్నీ కూడా ఈ పర్యావరణంలోకి వస్తాయి. అందుకే మీకు 6-7 బిట్లు ఎక్కడ వస్తాయరా బాబు అని చెప్తున్నాను. ఎందుకు తెలుసా, అటువంటి ఫ్రీక్వెన్సీ మేము ఇచ్చామండి. కాబట్టి పియర్ అకాడమీకి సంబంధించినటువంటి ఆ సిలబస్ అనేది మేము ఫుల్ఫిల్గా మేము అందించున్నాం. కాబట్టి తక్కువ ప్రైస్తోని ఎక్కువ మ్యాటర్తో మీకు అందించామండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ పడింది తెలంగాణ గవర్నమెంట్లో, ఏపీ గవర్నమెంట్లో పడలేదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఏపీ గవర్నమెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త స్టూడెంట్స్ అయినా పాత స్టూడెంట్స్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రీ ప్లాన్డ్గా చేసుకోవడానికి మేము రెడీగా ఉంచామండి. మీరు తీసుకోవడమే, అందుకోవడమే, ఆ సిలబస్ అందుకొని ఆ నోటిఫికేషన్ పడే టైంలో మీరు రివిజన్ చేసేసుకుంటే ఆ టైం కూడా మనకి ఇవ్వడు. 45 days అంటాడు ఎగ్జామ్. ఈ 45 daysలో మీరు ఎలా ప్రిపరేషన్ అవుతారు, ఎంత నుంచి చదువుతారు? నా ఒక్క సిలబస్సే కాదు కదా, రిమైనింగ్ అన్నీ కూడా మీరు చదవడానికి అవకాశం ఉండాలి కదా. కాబట్టి మేము తక్కువ టైంలో మీకు ఫుల్ఫిల్గా సబ్జెక్ట్ అందించడానికి మంచి అవకాశం మేము ఇచ్చామండి. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుతున్నామండి. ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుందండి. సరే, ఇప్పటివరకు ఈ సిలబస్లో ఇంతకుముందు ఏమడిగాడు అనే కాన్సెప్ట్ కూడా మనం ఒకసారి తీసుకుందాం. ఆ బిట్స్ కూడా ఒకసారి తీసుకుందాం. ఇంతకుముందు అడిగిన బిట్స్ ఒకసారి కంపేర్ చేసుకొని దాని తర్వాత ఫ్యూచర్లో రేపు ఏమొస్తాయనేది దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చాం. ఇంతకుముందు ఇచ్చిన బిట్లు ఒకసారి చూద్దాం, తర్వాత ఏ ఇచ్చింది ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చింది ఈ ప్రీవియస్ టైంలో ఇచ్చిన బిట్లు ఒకసారి చూద్దాం. ఎస్ఐ వాళ్ళకి ఇచ్చినటువంటివి ఎస్ఐ లెవెల్లో మీరు చదివితే కానిస్టేబుల్ ఈజీ కూడా వేస్తారండి. సార్ ఆడు ఇచ్చే బిట్టు చూడండి, చెరుకులో సుక్రోజ్ పరిమాణం ఎప్పుడు తగ్గిపోతుంది, అది బిట్ ఇచ్చాడు. ఇది లాస్ట్ టైం అడిగినటువంటి బిట్ అండి, ఎస్ఐ వాళ్ళకి అడిగినటువంటి బిట్. చెరుకులో సుక్రోజ్ పరిమాణం ఎప్పుడు తగ్గిపోతుంది అని అడిగాడు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ బిట్స్ అన్నీ కూడా లాజికల్గా ఉన్నటువంటి డైరెక్ట్ బిట్లు ఏమి ఉండవండి, గుర్తుపెట్టుకోండి. సుక్రోజ్ ఎప్పుడు పెరిగిపోతుంది తెలుసా, వాతావరణంలో టెంపరేచర్ ఎక్కువైపోయినా, వర్షపాతం ఎక్కువ వర్షం పడినా, లేదా చెరుకు మెచ్యూరిటీకి వచ్చేటప్పుడు పక్వానికి వచ్చే టైంలో సుక్రోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ మొక్క ఆ సుక్రోజ్ని ఎక్కువ తీసేసుకోవడం అయినా, పుష్పించే టైంలో కూడా ఈ యొక్క సుక్రోజ్ తన బాడీలోకి ఎక్కువ తీసుకోవడం సిచ్యువేషన్ టైం అయినా సరే, లేదా కోత కోసి డిలే చేసినా సరే సుక్రోజ్ పరిమాణం తగ్గిపోతుంటుంది. అర్థమవుతుందా? కట్ చేసి వదిలేసారు అనుకోండి, అందులో గ్లూకోజ్ అనేది, అందులో సుక్రోజ్ అనేది ఇలా 2గా డివైడ్ అయిపోతుంది, గ్లూకోజ్గా ఫ్రక్టోజ్గా డివైడ్ అయిపోతుంది. ఇవన్నీ రీజన్సే, సుక్రోజ్ పరిమాణం తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ అంటే ఇవన్నీ కారణాలే. కాబట్టి మీరు చెరుకులో సుక్రోజ్ పరిమాణం ఎప్పుడు తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం తీసుకున్నప్పుడు, జనరల్గా మనం తీసుకున్నట్లయితే మొక్క పెరిగే కాలంలో ఎక్కువ వర్షపాతం పడినప్పుడు మాత్రమే అది తగ్గిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది లాస్ట్ టైం లాజికల్గా అడిగినటువంటి బిట్టు. మరి రెండో బిట్టు కూడా ఒకటి ఇచ్చాడండి. ఆ రెండో బిట్టు కూడా ప్రీవియస్ టైంలో అడిగినటువంటి బిట్.
సార్ ఇక్కడ లాజిక్ చూడండి, తండ్రి రక్తవర్గం ఏబి, తల్లి రక్తవర్గం ఓ, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ లాజిక్ రాస్తాను. సరే చూడండి ఎంత లాజికల్ బిట్టు. ఇది తెలియాలంటే దీని మీద క్లాసు వింటేనే అర్థమవుతుందండి. ఆ క్లాసు ఇప్పుడు చెప్పడానికి అవ్వదు, కానీ దాన్ని సింప్లిఫై చేస్తాను. మీరు తెలియాలంటే ముందు దీనికి సంబంధించిన ఫార్ములా ఒకటి తెలుసుకోవాలి. సరే ఆ ఫార్ములా ఏంటంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాడు ఎలా ఉండాలంటే ఇలా ఉంటుంది, IAIOగా ఉంటుంది. సరే జెనెటికల్ ప్రాసెస్ అంటే ఒక ఏ అనే ఒక బ్లడ్ గ్రూప్ రావాలంటే బాడీకి ఒక జత జన్యు ఉండాలి. దాన్ని అలెలేస్ అంటారు. అలెలేస్లో ఒక జత జన్యు కరెక్ట్గా ఉంటుంది. ఏ అనే క్యారెక్టర్ రావాలంటే ఒక జత జన్యు ఉండాలి. ఇదిగోండి ఏ అనే జన్యువు, ఓ అనే జన్యువు, తండ్రిది ఒక జన్యువు, తల్లిది ఒక జన్యువు ఉంటుంది. ఒక ఏ అనే క్యారెక్టర్ రావాలంటే 1A IAIO రావాలి. అలాగే బి బ్లడ్ గ్రూప్ రావాలంటే IBIO రావాలి. అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ రావాలంటే ఒక క్యారెక్టర్ రావాలంటే IAIBగా ఉండాలి. అలాగే ఓ బ్లడ్ గ్రూప్ ఒక వ్యక్తికి రావాలంటే IOIO ఉండాలి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క క్వశ్చన్కి మనం చిన్న లాజిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా మీరు జనరల్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. మరి ఈ ఆన్సర్ మీకు కావాలంటే మేము పిఆర్ అకాడమీ తరపున మేము ఇచ్చిన లైవ్ రికార్డు కరెక్ట్గా ఉంది. మీరు ఆ లైవ్ రికార్డ్ అంతా కూడా ఇక్కడ చెప్పడం కుదరదు కాబట్టి సింప్లిఫైగా ఆ బిట్ని ఆన్సర్ చేయడానికి మీరు ఇస్తున్నటువంటి ఆప్షన్. కాబట్టి ఇది కొంచెం ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేసేవచ్చు. ఎలా చేయొచ్చు? ఆ తండ్రి యొక్క రక్తవర్గం ఏ అంటున్నాడు కదా, ఏబి అంటున్నాడు కదా. చూడండి, తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏమంటున్నాడు, ఏబి బ్లడ్ గ్రూప్ అంటున్నాడు. తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఏమంటున్నాడు, తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది ఓ అంటున్నాడు. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎంతమంది? 3 అంటున్నారు. ఆ 3 యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు అని 3 ఇచ్చాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆ దత్తత తీసుకున్నటువంటి వాడి బ్లడ్ గ్రూప్ ఏమిటి అని అడుగుతున్నాడు. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయండి, ఇంత లెంగ్తీగా ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరండి. మరి ఇక్కడ తెలియాలంటే ఏబి బ్లడ్ గ్రూప్ అని చెప్పాం, తండ్రిది. ఏబి బ్లడ్ గ్రూప్ని మన జెనెటికల్ ప్రాసెస్లో ఎలా చేయాలి? ఇదిగోండి, ఏబి బ్లడ్ గ్రూప్ని ఇలా రాసుకోవచ్చు కదా, IAIBగా రాసుకోవచ్చు. అలాగే ఓ తల్లిది ఓ బ్లడ్ గ్రూప్ అంటున్నాడు, ఎలా రాసుకోవచ్చు? IOIO. నేను సింపుల్గా చెప్తున్నానండి. దీనికి సంబంధించిన క్లాస్ అంతా మేము ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాం, లైవ్ రికార్డ్ ఉంది, లైవ్ ప్రాసెస్ కూడా ఉంది. కాబట్టి మీరు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సరే ఇక్కడ నేను మాట్లాడుతుంది IAIB IOIOలో ఈ IA అనేది IOతో కనెక్ట్ చేసాం అనుకోండి, IAIO ఫామ్ అవుతుంది. మళ్ళీ IA వెళ్ళి ఆ చివరిని IOతో కనెక్ట్ చేసాం అనుకో, IAIO అవుతుంది. మళ్ళీ IB అనేది ఆ ఓతో మళ్ళీ సేమ్ ఓతో కనెక్ట్ చేసాం అనుకో, IBIO అవుతుంది. మళ్ళీ IB ఆ చివరి ఓతో కనెక్ట్ చేసాం అనుకో, IBIO అవుతుంది. సార్ IAIO అంటే అర్థం ఏంటి? ఇదే కదా, ఏ బ్లడ్ గ్రూపే కదా. చూసుకోండి, IBIO అంటే ఏంటి? బి బ్లడ్ గ్రూప్ కదా. మరి వీళ్ళిద్దరికీ ఒరిజినల్గా పుట్టిన పిల్లలు ఏబి బ్లడ్ గ్రూప్ వచ్చింది కదా. మరి దత్తత తీసుకున్నాడు ఓ బ్లడ్ గ్రూప్ ఇక్కడ దత్తత తీసుకున్న బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలియట్లేదు కదా మనకి. ఎందుకు తెలియదు? ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. అందుకే ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్లో ఏ అనేది వాళ్ళకి సొంతగా పుట్టిన బేబీ, బి అనేది సొంతగా పుట్టిన బేబీ, మరి ఎవరో తెలియదు కాబట్టి ఓ బ్లడ్ గ్రూపే రైట్ అవుతుంది. సో ది రైట్ ఆన్సర్ సి. 5 ఏవి 1 2 ఉండవు కదండి. ప్రతి ఒక్కటి పుట్టిన వాడికి అందరికీ కూడా బ్లడ్ గ్రూప్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇవి కొంచెం లాజికల్గా అడిగిన బిట్లు కాబట్టి ఈ టైప్ ఆఫ్లో మేము నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చామండి, లైవ్ రికార్డ్ చేసి ఇచ్చున్నామండి. అది పిఆర్ అకాడమీ వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మేము దీనికి తక్కువ ప్రైస్తో మెయింటెనెన్స్ చేసామండి. ఎక్కువ సంబంధించిన కమిట్మెంట్, మీరు ఏవైతే కమిట్మెంట్ అనుకుంటున్నారో అదే కమిట్మెంట్తో మేము ముందుకు వచ్చామండి, ఆ యొక్క సంబంధించిన మ్యాటర్తోని, ఆ సిలబస్తోని. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళు కూడా పిఆర్ అకాడమీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ లైవ్ సెషన్ ఏవైతే ఇస్తున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు SI కానిస్టేబుల్ వాళ్ళు ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.